2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ రాశి మకర రాశి చెప్పుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి ఎట్లా ఉంది? ఈ మకర రాశిని చెప్పాలి అంటే ఏలినాడు శని అయిపోయింది కదా అని అనుకుంటున్నారు. అయిపోయినా కూడా చాలా కష్టాలు నష్టాలు విపరీతంగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అనేది ఎవరికి అర్థం కాదు. నిన్నదాకా కర్కాటక రాశి వాళ్ళకు కూడా అష్టమంలో శని నవమానికి వెళ్ళాడు అనుకున్నారు. చాలా బాగుందని చాలామంది చెబుతున్నారు. కానీ నవమానికి వెళ్ళిన కర్కాటక రాశి శని కానీ మరి ద్వితీయంలో ఉన్నటువంటి మకర రాశికి ద్వితీయంలో ఉన్న శని తృతీయానికి మీనానికి వెళితే వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ ఈ మకర రాశి కూడా నవంబర్ 27 వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఏమాత్రం పొరపాటు పడకూడదు. దొంగ దెబ్బ, పాపగ్రహాల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది? దొంగ దెబ్బ ఎట్లా ఉంటాడంటే, దొంగ వాడు తప్పించుకోవాలంటే కాళ్ళు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకొని కింద పడేస్తాడు. వీడు అనుకుంటాడు మంచివాడు, నా కాళ్ళు పట్టుకుంటున్నాడు అనుకుంటాడు. కాళ్ళు పట్టుకుంటున్నాడో కింద పడేస్తాడో చంపుతాడో తెలియదు. మకర రాశి వాడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ మకర రాశికి మాత్రం సరిగ్గా చెప్పాలంటే ఏమీ బాగాలేదు అని చెప్పాలి. అయితే రాహు ద్వితీయంలో ఉండటం కూడా మంచి విశేషమే. తర్వాత కానీ ఏం చెప్పినా దాదాపు ఏ పని సక్రమంగా సాగదు. ఏ పని సాగాలన్నా నేను ఒకటే చెబుతున్నా, మానవుడి యొక్క పూర్వజన్మ పుణ్యంతో బతకాలి మనిషి. మనుషులు ఒకటే రూపం గలవాళ్ళు 7 ఉన్నారు. సేమ్ పోలిక ప్రింట్ తేడా ఉండదు. 7 కూడా 7 జన్మలు ఎత్తాల్సిందే. ఈ మానవ జన్మలు 7 జన్మల్లో జన్మకి ఉత్తమమైన పనులు చేస్తే 7వ జన్మలో పూర్తిగా బాగుంటాడు. అట్లా కాని పక్షంలో మాత్రం వాడు పూర్తిగా ఇబ్బంది పెడతాడు. మకర రాశికి అమ్మవారు చాలా ప్రీతి అయింది. ఈ మకర రాశి వాళ్ళు అమ్మవారిని పూర్తిగా పూజించండి, అమ్మవారిని స్మరించండి. ముందు లలిత సహస్రనామాల్లో శ్రీమాత అని వచ్చింది. తల్లులకు తల్లి పార్వతిట. మరి జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పింది. జగతిలో ఉన్న 84 లక్షల జీవరాశులకు కానీ, దేవతలకు కానీ, యక్షులకు కానీ, కిన్నరులకు కానీ, కింపురుషులకు కానీ అందరికీ కూడా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే అని చెప్పింది. అటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎట్లా ఉన్నారు? చుట్టానికి ఆడవి మనుషులు, మెళ్ళో పాములు, శ్మశానంలో ఉంటాం. ఇది తెలియని వాళ్ళు, పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు మరి వేదాంతం అంటారు. ఈ వేదాంతం అనే పదానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏమంటున్నారంటే, అదే ఇప్పుడు వేదాంతం చెబుతున్నారు, పర్లా మనకొద్దు. వేదాంతం అంటే అవసరమైందే వేదాంతం. మనకు వేదాంతం తెలియపరిచిన వాడు సాక్షాత్ పరమేశ్వరుడు. అటువంటి వాడు శనీశ్వరుడు. ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారిని, ఈశ్వరుని పూజించండి. మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది. అట్లా కాదండి, ఒకటే చెబుతున్నా, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు బాధ కలిగినా, ఎప్పుడు సమస్య వచ్చినా 3 ఆకులతో కలిసి ఉంటుంది మారేడు దళం. నీవు ఎక్కడైనా చెట్టు వెతుక్కొని ఒక్క మారేడు దళం అంటే 3 ఆకులు ఉండకూడదు, కలిసి ఉండాలి. అట్లాంటి మారేడు దళం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ అర్చకుడి చేతికి ఇచ్చి ఆ మారేడు దళాన్ని ఆ ఈశ్వరుడు శివలింగం మీద పెడితే వాడికి ఎక్కడ లేని ఐశ్వర్యం వస్తుందట. అక్షరం రాయటం చేత కాదు, వేలుముద్రే మాట్లాడటం చేత కాదు,
వాడు కోటీశ్వరుడు అవుతాడు. వాడిని చూసింటారు, రే వాడు దడం వేసుకు పుట్టాడు రా అంటారు. దడం అంటే మారేడు దడం. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి కూడా పూర్తిగా బాగాలేదు. కాబట్టి మరి భగవంతుడే రక్షించేవాడు. మరి భగవంతుడిని మించినటువంటి వాడు ఎవరు కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి నవంబరు 27 వరకు చెప్పాలంటే చాలా కష్ట దశ. ఆ దశ నుంచి మీరు తప్పించుకోదలుచుకుంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి. ఈశ్వరుడు అభిషేకం చేసే టైంలో కూర్చోండి. మీ చేతనైతే డబ్బులు ఖర్చు పెట్టి ఆ అభిషేకం మీ గోత్రనామాలతో చేయించుకోండి. అట్లా లేని పక్షంలో మీకు శక్తి లేకపోతే మారేడు దళాలు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని ఆ అర్చకుడి చేతికిచ్చి ఆ అర్చకుడు అభిషేకం చేసేటప్పుడు ఆ అభిషేక తీర్థం మీ నెత్తిన తగులుతాడు. చివరికి అభిషేక తీర్థం ఇస్తాడు. ఎందుకంటే దరిద్రుడైన వాడైతేనే ఏమీ లేకపోతేనే అట్లా చేస్తే మీకు ఫలిస్తుంది. అన్నీ ఉండి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక గుళ్ళో పోయి కూర్చుంటానంటే మాత్రం నీకు రాదు. ఎప్పుడు కూడా దానం చేసేవాడు ఎట్లా అంటాడంటే, ఏమి లేనివాడు బాగా ఉన్నవాడిని చూసి వాళ్ళలాగా నాకుంటేనా 10 సత్రాలు కట్టిస్తానంటాడు. ఆ ఉన్నవాడు మాత్రం ఎంగిలి మెతి కూడా విధించడం. ఈ లేనివాడికి అంత వచ్చిందో ఈ మాట గుర్తుండదు. ఎప్పుడు కూడా తనకున్న దాంట్లో కూడా పెట్టాలి. ఉన్న దాంట్లో ఎట్లా పెట్టాలంటే, ఇంట్లో ముగ్గురే ఉన్నారండి, ముగ్గురి సరిపోయే ఆహారం ఉంది. ఎవరన్నా వస్తే వాళ్ళకి కడుపు నిండా పెట్టి తలా ముగ్గురు 3 కాసులు తగ్గించుకొని తింటే 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది మీకు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు అన్నదానం చేసిన, ఈశ్వరార్చన చేసిన, శనిని పూజించిన, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకున్న ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ సెప్టెంబర్ మకర రాశి చెప్పాం. అట్లాగే అక్టోబర్ నెల మకర రాశి చూద్దాం. అక్టోబర్ నెలలో కూడా మకర రాశి ఎట్లా ఉంది అంటే, అక్టోబర్ నెలలో కొంతవరకు బాగుంది. ఎందుకంటే 6 గ్రహాలు బాగున్నాయి. 6లో 5 మాత్రం పూర్తిగా బాగున్నాయి. కొంతవరకు పర్వాలేదు. ఏదైనా నమ్మకూడదు. ఇప్పుడు కత్తి చేతిలో ఉన్నవాడిని నమ్మగలవా? నమ్మలేము. పిచ్చివాడి చేతులు రాయి ఉందండి, వాడు రాయి పెట్టి వాడి తలకాయ వలగొట్టుకుంటాడో, ఎదురువాడు తలకాయ వలగొడతాడో, అవి నవ్వి మింగుతాడో వాడికి తెలియదు. అట్లాగే దుర్మార్గుడైనటువంటి వాడికి కత్తి కనుక చేతిలో ఉంటే వాడు ఏం చేస్తాడో తెలియదు. పాపగ్రహ వీక్షణ ఉండటం, ఎన్ని శుభగ్రహాలు బాగున్నా కూడా సమస్యలు మాత్రం రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులో బాగుంది, మరి ఉద్యోగస్తులో బాగుంది, చదువుకునేవాడు బాగుంది, వివాహం కావటానికి బాగుంది. మరి ఇన్ని మీరు పొందాలి, ఇన్ని అవసరం కావాలి. ఇన్ని అవసరం ఎట్లా ఉంటుందంటే, మరి ఒకటే చెప్పాలి, అక్టోబర్ నెలలో మకర రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎందుకంటే సెప్టెంబర్ కంటే అక్టోబర్ చాలా బాగుంది. కాబట్టి మీరు రక్షణ పొందాలి అనేటట్లయితే నేను చెప్పినట్లుగా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు ఇష్టదైవాన్ని పూజించండి. మీరు మీ చేతనైనంత వరకు ఉపకారం చేయండి. ఎందుకంటే 100 ఉపకారాలు చేసి ఒక్క అపకారం చేస్తే ఈ 100 ఉపకారాలు కూడా పోతాయి. కాబట్టి మానవుడి యొక్క లక్షణం ఎట్లా ఉండాలి అంటే, ఎప్పుడు కూడా పాప పరిహారం కావాలంటే మంచి చేయాలి. పాపం ఉన్న పాపానికి వడ్డీ సహా బ్యాంకులో వేసుకున్న డబ్బుకి వడ్డీ ఎట్లా పెరుగుతుందో అట్లా పెంచుకోవాలి. పాపం అనుకుంటే దురాగతం చేయాలి. కాబట్టి రాశివాడు బాగుండాలి అనుకుంటే దైవాన్ని పూజించండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.